ఏంటి? ఏం మీ అభిప్రాయం ఏంటి? అన్నాడు కానీ అరెస్ట్ చేయండి చూస్తా దమ్ముంటే. ఆయన ఆయన రెడీగా ఉన్నాడు, అది కాదు కదా. కానీ మళ్ళీ తర్వాత స్టాండ్ మార్చాడు కదా. నేను ఏం చేశానని అరెస్ట్ చేస్తారు నన్ను, అది వేరు అంటున్నాడు. అట్ ద సేమ్ టైం దమ్ముంటే రండి అరెస్ట్ చేయండి చూస్తా రెడీగా ఉన్నాడు అంటున్నాడు. అది నువ్వు చెప్పేదే ఉంది, చెప్తే చేయరు కదా. అయినా సబ్స్టాన్షియల్ గా ఎవిడెన్స్ ఉంటే తప్ప సాధ్యపడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి విపరీతమైన కోపం ఉంది గతంలో, మనందరికి ఉంది, మాకుంది. మేము అసలు ఆ పార్టీ బీజేపీ నుంచి వదిలిపెట్టి వాళ్ళతో సాధ్యపడదు కేసీఆర్ కొట్టం అనుకున్న తర్వాతనే కాంగ్రెస్కి వచ్చాం. ఇప్పుడు ఆ రోజు చూస్తే ఈయన ఒక్కడు తప్ప ఎవరు కనపడ ఈయన ఒక్కడే అద్భుతమైన ఏది ధీటుగా నలుగురున్నారు ఆ పార్టీలో. ఏది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. వాళ్ళ భాషణ ఏది ఉంటుందో స్పీచెస్ దాని ధీటుగా ఎదుర్కొనే వాళ్ళు అందరికంటే పాపమైన టాప్ ర్యాంక్ లో ఉన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి కనపడి. అందరూ ఇటు వచ్చారు, మైగ్రేట్ అయ్యారు. వచ్చి దానివల్ల రిజల్ట్ కూడా వచ్చి 5-10 సీట్లు ఎక్కువ రావడం, మేము అధికారంలోకి రావడం సాధ్యపడింది కదా. సో నేనేమంటానంటే ఈ రోజు వీళ్ళంతా తగ్గలేవాడు, ఇంకా అధికారంలో ఉన్నట్టే బిహేవ్ చేస్తున్నారు. ఎవరు? కేటీఆర్ గారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా యూ కాంట్ క్వశ్చన్ ది లా, యూ కాంట్ ఛాలెంజ్. అంత కోపం ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా నిజానికి అధికారంలోకి వచ్చిన నెలలో వీళ్ళందరూ అరెస్ట్ చేసి పొగలేయాలి కదా. అంత హెడ్ కి తీసుకుంటే జరిగే పని ఎప్పుడో జరిగేది. ఏదో ఫాల్స్ అలిగేషన్ పెట్టుకో ఆయన లోపల వేయచ్చు కదా, చేయలేదు కదా. ఆయన ఏం చేశాడు? కమిషన్స్ వేసాడు. కమిషను, ఎంక్వైరీ, సిట్టు, ఏసీవు, ఇవన్నీ అలిగేషన్స్ మనం పెట్టిన అన్నిటి మీద రకరకాలుగా ఈరోజు ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మొన్న మళ్ళీ పేపర్లో చూస్తే ఆల్రెడీ 3 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, నెల 2 నెలలు, మళ్ళీ 2 నెలలు ఇచ్చారు. అంటే ఇది ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ప్రభుత్వంలో ఏ ఎంక్వైరీ అయినా సిస్టమేటిక్ గా జరుగుతుంది తప్ప మనకు కోపం ఉందని తెల్లారిపోయి కేటీఆర్ అరెస్ట్ చేయరు. నువ్వు ఈ రోజు నన్ను ఏమంటే చేయడానికి వీలుండదు. హైడ్రాగన్తో తొందరపడ్డట్టుగా ఈ విషయంలో తొందరపట్ల కాస్త కూర్చో అందరూ కొంత మరి అనుకున్నాగా కొద్దిగా డీటెయిల్డ్ ఏది మూసీకి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చర్చలోకి రాకపోతే డిపిఆర్ లేకుండా అది అసెంబ్లీలో పెట్టకుండా మనం కొద్దిగా ముందు పోయినందుకు దానివల్ల మనకు ప్రైస్ పే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హైడ్రా కూడా కొద్దిగా తొందరపడ్డారు కొద్దిగా అని మనం అనుకున్నాం కదా. ఎందుకంటే దానికి చట్టబద్ధ లేదేమో అని అనుమానం తర్వాత వచ్చి అది తీసుకుని అసెంబ్లీ ఆర్డినెన్స్ పెట్టి ఆర్డినెన్స్ ద్వారా పవర్ క్రియేట్ చేసినాకనే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్లో డౌన్ అయ్యి యాక్షన్ ప్లాన్ డీటెయిల్ గా డ్రా చేసుకుంటున్నారు. ఈ రెండింటి వల్ల కాస్త మనం తొందరపడ్డా అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు. సార్ ఇక్కడ ప్రధాన ఒక్క విషయం ఏంటంటే అది ఏమంటే ఆ కారణం చేత ఇన్ని ఎంక్వైరీలో కూడా లాజికల్ కంక్లూజన్కి వచ్చి ఎస్ వీళ్ళు దోషులే అని ఇవన్నీ చెప్తే తప్ప అది జస్టిస్ ఘోష్ కమిషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ మీద వేసిన కమిటీ కావచ్చు, లేకపోతే ఏసీబీ ఎంక్వైరీ చేసేటువంటి కేసులు కావచ్చు, ఏదైనా అన్ని నిర్ధారణకు వచ్చినాయని మొన్న గనక ఫార్ములా రేసింగ్ లో అదే మన కేటీఆర్ అదే కదా. అందులో అతను తప్పు చేసాడని నిర్దిష్టమైనటువంటి ఆధారాలు దొరికిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి గవర్నర్ కు అప్పుడే ఫైల్ పోయింది. జస్ట్ లైక్ దట్ కేసు రేవంత్ రెడ్డి కోపం ఉంటే తెల్లారే అరెస్ట్ అయ్యేవాళ్ళు, 9 జైలుకు పోయేవాళ్ళు. ఎందుకు పోలే? దానికి ఒక పద్ధతి. ఎందుకంటే అల్టిమేట్ గా ఈ కేసు అయినా ఆ కేసు అయినా ఎవరి దగ్గరికి పోవాలా? మేజిస్ట్రేట్ దగ్గరికి పోవాలి. మేజిస్ట్రేట్ మీరు కన్విన్స్ చేయాలి కదా. చేసినాయి కదా ఈ కేసు ముందుకు పోయి రేపొద్దున వాళ్ళు మన దోషులు వాడిని ప్రూవ్ చేస్తే జైలుకు పోతారు తప్ప, లేదా అంత రిలీజ్ అవుతారు అధికారులకు మొట్టికాయలు వేస్తాడు మేజిస్ట్రేట్. మరి ఎందుకే అన్నెసరిగా హెరాస్ చేసావు, బుద్ధి ఉందా, ఎందుకు అరెస్ట్ చేసావు అని అడుగుతాడు. అధికారులు దానికి రెస్పాన్సిబుల్. కాబట్టి అట్లా ఎవరు చేయరు. కాబట్టి నువ్వు రా రేపు నన్ను అరెస్ట్ చేసి దమ్ము ఉంటే అంటే అది జరిగే పని కాదు.